ఇక్కడ ఈ వార్త చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా అంతే అనిపించింది. ఇక బీజేపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అన్నటువంటి మాట మనం చూసిండే. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జేఎన్టీ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ, ఇది జవహర్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి పొలాలు కూడా కేటాయించినటువంటి నేపథ్యం ఉండే. ఆ రోజు ఒక్కొక్క జర్నలిస్టు 2 లక్షల రూపాయలు కేటాయిస్తే 200 గజాల ప్లాట్ను కూడా ఇస్తామని చెప్పేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అయితే హామీ ఇచ్చి జీవో కూడా రిలీజ్ చేసిండే. దానిపైన కోర్టు కేసులు అయితే ఉండే. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు దీని మీద విస్మరించినటువంటి నేపథ్యం ఉండే. ఆ తర్వాత చీఫ్ జస్టిస్గా మన తెలుగాయన రమణ గారు పదవి విరమణ సమయంలో ఒక గుడ్ న్యూస్ ఇస్తూ దాన్ని క్లియర్ అయితే చేసేసిండ్రు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆ క్లియర్ అయిన ఫైల్ని కూడా అట్లే ఆపి పెట్టేసినటువంటి నేపథ్యం ఉండే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ జర్నలిస్టులకి ఇక పట్టాలు కూడా అందజేసినటువంటి నేపథ్యం ఉండే. దాని మీద అయితే కోర్టులో కేసు ఉండే. చివరికి ఏం చేసిందంటే కోర్టు నిన్న అది కొట్టిపడేసింది. ఏవైతే ల్యాండ్స్ అలాట్ చేసిండ్రో ఆ ల్యాండ్స్ అలాట్మెంట్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసేసింది. అయితే ఇక్కడ మళ్ళీ లొల్లి అయితే స్టార్ట్ అయింది. ఇదంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నటువంటి ఇక అనాలోచిత నిర్ణయాల వల్ల, లేకపోతే వాళ్ళు చేసినటువంటి అలసత్వం వల్లనే ఇవన్నీ కూడా వెనక్కి పోతున్నాయి అన్నటువంటిది బీజేపీ అయితే ఇప్పుడు ఆరోపిస్తుంది. వాళ్ళు అధికారంలోకి వస్తే జర్నలిస్టులకి ఆ ఇండ్ల స్థలాలను కూడా ఇస్తామన్నటువంటి చెప్తున్నారు. గతంలో అప్పు చేసి ఒక్క జర్నలిస్టు 2 లక్షల చొప్పున 12 కోట్ల పోజు చేసి ప్రభుత్వానికి చెల్లించారు. జర్నలిస్ట్ ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విశేష అధికారులను ఉపయోగించాలని సూచించారు. జర్నలిస్టులకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని. ఇంకా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమైంది, వీళ్ళది కేంద్రంలో ఉన్నది వీళ్ళ ప్రభుత్వం కాబట్టి వీళ్ళు పెద్ద మనసు చేసుకుంటే ఏముంటుంది, జర్నలిస్టులకు ఇల్లు రావా, అధికారం వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉందా? మరి బీజేపీ నేతలు ఆలోచించాలి. వాళ్ళ మీద విమర్శలు చేయకుండా, ఎందుకంటే ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఒక్కో జర్నలిస్టు 2 లక్షల రూపాయలు పెట్టిండ్రు. దాన్ని నమ్మకుండా ఇంకో చోట పెట్టినా సరే ఈరోజు అంత కాస్ట్ అయితే అవుతుండే, 2-3 కోట్ల రూపాయలు అయితే అవుతుండే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ రోజు ఏంటి పనికిరాని పొలాలు ఈరోజు కోట్లలో అయినటువంటి నేపథ్యం ఉంది. ఆ రోజు 10-15 ఏళ్ల కింద 2 లక్షలు కట్టిండ్రు జర్నలిస్టులు. కట్టి ఈరోజు అప్పులు చేసి కట్టి ఆ మిత్తిలు కట్టడానికి కూడా చాలామంది ఇబ్బందులు పడుతుండే. మొన్న ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్లాట్లు అలాట్ చేసిన తర్వాత అందరైతే మస్తు ఖుషి అయినరు. సరే, ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి, కష్టపడ్డదానికి, వేచి చూసిన దానికి, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూసిన దానికి మా ఫలం అయితే లభించింది అనుకున్నారు. కానీ ఇక సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు వల్ల అదంతా క్యాన్సిల్ అయ్యే వరకు ఒక్కసారి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులు అయితే జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పటికైనా సరే రాజకీయాలు మానాలి. ఏ పార్టీలు అయినా సరే ఎవరైతే జర్నలిస్టులు అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళకి కావాల్సినటువంటి ఇండ్ల స్థలాలను కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వాల మీద ఉంది. ఇక బీజేపీలు కూడా ఇక బీఆర్ఎస్ మీదనో కాంగ్రెస్ మీదనో ఆరోపణలు చేయకుండా సెంట్రల్లో ఉన్నది వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా పెద్ద మనసు చేసి ఈ ఇష్యూను సెటిల్ చేస్తారని అయితే భావిద్దాం.